నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 12వ అధ్యాయము పరీక్షిత్ యొక్క జననము 11వ శ్లోకం. విధూయ తదమేయాత్మ భగవాన్ ధర్మగుబ్విభూః మిషతోదసమాన్యస్య తత్రైవాంతద్దదే హరిః. ఈ విధముగా ధర్మ పరిరక్షకుడు అప్రమేయుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ గర్భస్థ శిశువు చుచుచుండగా బ్రహ్మాస్త్ర తేజస్సును ఉపశింపజేయచు 10వ మాసమున అంతర్హితుడు అయ్యేను. 12వ శ్లోకము. తతః సర్వగుణోదర్కే సానుకూలగ్రహోదయే యజ్ఞే వంశధరః పాండోర్భూయః పాండురివౌజసా. అనంతరము ఒక శుభ సమయమున పాండువంశోద్ధారకుడైనటువంటి పరీక్షిత్తు జన్మించెను. అప్పుడు గ్రహములన్నీయును అనుకూల స్థితులలో ఉండెను. సకల సద్గుణ సంపన్నుడగు పాండురాజే మరలా జన్మించినట్లు ఆ శిశువు మహా తేజస్శాలి అయి ఉండెను. 13వ శ్లోకం. తస్య ప్రీతమనా రాజా విప్రైర్ధౌమ్య కృపాదిభిః జాతకం కారయామాస వాచయిత్వా చ మంగళం. పౌత్రుడు జన్మించినందులకు ధర్మరాజు మిక్కిలి ప్రసన్న మనస్కుడు అయ్యెను. ధౌమ్యుడు, కృపాచార్యుడు మొదలగు బ్రాహ్మణోత్తముల ద్వారా అతడు ఆ శిశువునకు స్వస్తి పుణ్యాహ వాచనమును జాతకర్మాది సంస్కారములను జరిపించెను. 14వ శ్లోకము. హిరణ్యం గాం మహీం గ్రామాన్ హస్తశ్యాన్ నృపతిర్వరాన్ ప్రాదాస్ స్వర్ణం చ విప్రేభ్యః ప్రజాతీర్థేశతీర్థవేత్. ధర్మవేత్త అయిన ధర్మరాజు ప్రజాతీర్థకాలమునందు బొడ్డు ఊడకముందే బ్రాహ్మణ శ్రేష్ఠులకు బంగారములను, గోవులను, భూములను, అగ్రహారములను, ఉత్తమ జాతికి చెందిన ఏనుగులను, గుర్రములను దానము చేసెను. పుష్కలముగా అన్నదానమును గావించెను. బొడ్డు కోయక ముందు పురుడు అనగా జాతక శౌచకము ఉండును. బొడ్డు కోసిన పిదప సూతకము ఉండును. యావత్ నచ్చిద్యతే నాళం తావన్నాప్నోతి సూతకం చిన్నే నాళే తతఃపశ్చాత్ సూతకంతు విధీయతే అన్నారు. ఈ సమయమున ప్రజాతీర్థ సమయము అని అందరు. ఈ సందర్భములు అక్షయ పుణ్యఫలములను ఇచ్చును. పుత్రే జాతే వ్యతీపాతే దత్తం భవతి చక్షయం అని స్మృతి చెబుతున్నది అంటున్నారు. ధన్యవాదములు.